నిరంతరం పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారన్నారు. నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్. కాంగ్రెస్ బీజేపీ పార్టీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ తో మా ప్రతినిధి ఆంజనేయులు ఫేస్ టు ఫేస్. సెగ్మెంట్ పరిధిలో బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పార్టీ గెలిపే ఎజెండాగా పనిచేస్తూ ఉన్నారు. ప్రస్తుతమైన మనతో ఉన్నారు. పార్టీ తరఫు నుంచి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్తున్నారు మనం ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, బీఆర్ఎస్ నుంచి అది మీరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పరిస్థితి, ప్రజల్లో ఎలాంటి కార్యక్రమాలు, ఎలాంటి సంక్షేమ పథకాలు తీసుకెళ్తున్నారు, ఎలాంటి హామీ ఇస్తున్నారు ప్రజలకు? జిల్లాలో నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. ఏడిట్లలో ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా పరిష్కారం అయ్యే పనులు ఏవైతున్నాయో అవి చేయాల్సిన బాధ్యత ఎంపీకి ఉంటుంది. ఈ జిల్లాలో 3-4 సమస్యలు ఉన్నాయి. సమస్యల్లో మొదటిది నిజామాబాద్ నుంచి హైదరాబాద్ డబుల్ ట్రాక్ కావాలి, రైల్వే లైన్. అది చేయాలని డిమాండ్ చేస్తాను, నేను తప్పకుండా పోరాటం చేస్తాను. అదేవిధంగా నిజామాబాద్ నుంచి బోధన అవుతుందో రైల్వే ట్రాక్, అది నిరుపయోగం ఉంది. అక్కడ బస్సులు వెళ్తాయి, ట్రైన్ వెళ్తాయి. అది గతంలో నిజాం ప్రభుత్వంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ స్థాపించినప్పుడు దానికోసం నిర్మాణం చేసినటువంటి లైన్ అది. దానికి ఎందుకంటే ప్రొడక్షన్ వెళ్ళినటువంటి షుగర్ కానీ, తర్వాత వెళ్ళే ఆఫీసర్ కానీ, లేబర్ కానీ ప్రయాణం చేయడానికి, గూడ్స్ వెళ్ళడానికి చేసినటువంటి స్టేషన్ అది. ఇవాళ ఎన్ఎస్ఎఫ్ మూసేసిన తర్వాత అది నిరుపయోగంగా ఉన్నది. దాన్ని గతంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా మరి నిజామాబాద్ నుంచి బోధన అవుతుంది ఎక్స్టెండ్ చేసి బీదర్ వరకు ఆ లైన్ వేసే ప్రయత్నం చేయలేదు. అది చేయాల్సిన అవసరం ఉంది. అదొకటి. రెండవది ఏంటంటే ఇవాళ నేషనల్ హైవేస్ ఉన్నాయి మన జిల్లాకి వెళ్ళి. నేషనల్ హైవే హైదరాబాద్ నుంచి నాగ్పూర్ ఉంది, ఢిల్లీ ఉంది. అదేవిధంగా నిజామాబాద్ నుంచి జగదల్పూర్ ఉంది, 16 నెంబర్. దీనిలో గ్రామాల లిమిట్లలో ఫ్లైఓవర్స్ కట్టాల్సిన అవసరం ఉంది. ఫ్లైఓవర్స్ కడతలేరు. దీన్ని కూడా తప్పకుండా దృష్టిలో ఉన్నది నాకు. అదేవిధంగా ఎయిర్పోర్ట్ కూడా రావాల్సి ఉంది నిజామాబాద్ జిల్లాకు. జకరాన్పల్లి ఎయిర్పోర్టు అక్కడ పెడితే ఉపయోగం ఉంటుంది. దానికి ఎన్ఓసి కూడా వాళ్ళు ఇచ్చారు, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. మరి అది కూడా నా దృష్టిలో ఉంది. అదేవిధంగా లక్షలాది మంది, వేలాది మంది యువకులు ఈ ప్రాంతం నుంచి గల్ఫ్ బాటను పట్టినటువంటి యువకులకు రక్షణ లేదు అక్కడ. మరి ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్నేషనల్ లెవెల్ ఇష్యూ ఇది. మరి ఎవరైతే నిరుద్యోగులు మన ప్రభుత్వాలు ఉద్యోగం ఇవ్వకున్నా వారు ఆలోచించి గల్ఫ్ బాటను బట్టి డబ్బు సంపాదించుకునే ప్రయత్నం, నకిలీ ఏజెంట్ల బారిన పడి చాలా ఇబ్బందులు పడుతున్నారు. నకిలీ ఏజెంట్ల వల్ల వాళ్ళు ఇచ్చి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందని చెప్పి ఆశపడి ఓన్లీ విజిట్ వీసాలు ఇచ్చి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. వెళ్ళిన తర్వాత ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అయిపోయి వాళ్ళు జైల్లో పడుతున్నారు. హాస్పిటల్ పడితే వాళ్ళు నాదులు లేడు. చాలామంది చనిపోతూ ఉన్నారు. శవాలు వస్తున్నాయి ఇక్కడికి. ఆ కుటుంబాలు బదారణ పడుతున్నాయి. కాబట్టి దాని గురించి కూడా స్పెషల్ పాలసీ ఒకటి తీయాలని నేను డిమాండ్ చేస్తా. తప్పకుండా దాన్ని సాధించే ప్రయత్నం చేస్తాను. పనులు కానీ ఇవన్నీ నేను చేసి చూపిస్తానని చెప్పి నేను మనం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజా సమస్యల ఎజెండాగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తోందని, ఎన్నికల్లో కాంగ్రెస్ను బీజేపీని ప్రజలు నమ్మే ప్రసక్తి లేదని నిజామాబాద్ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ మైపాల్తో ఆంజనేయులు, 19 టీవీ, నిజామాబాద్. కాంగ్రెస్